సంగారెడ్డి పట్టణంలోని 14 వారడు ఇందిరా కాలనీలో కౌన్సిలర్ మణమ్మ వీరయ్య ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా వడ్డెర సంఘం బోనాల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బోనాల ఊరేగింపును భవానీ మాత ఆలయం వరకు శివసత్తుల బోనాలతో ఆటపాటలతో వైభవంగా నిర్వహించి అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ఈ జాతర మహోత్సవంలో లక్ష్మణ్, జయరాములు, లక్ష్మీనారాయణ, భవానీ శంకర్, రాజు, సాయి, రాకేష్, వెంకటయ్య, వీరేశం, డి. నర్సింలు, మోహన్ తోపాటు వడ్డెర సంఘం నాయకులు మరియు ఇందిరాకాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు.
వీడియోలు తీసిన. ఆషాఢమాస బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సంగారెడ్డిలోని రాజంపేటలో వెలిసినటువంటి శ్రీ భవానమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, గాలిపోచమ్మ, నల్లపోచమ్మ అమ్మవాళ్ళ జాతర మహోత్సవం ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు వలపందిరి కార్యక్రమం, రెండవ రోజు రతులు రంగాలు, మూడవ రోజు జల్తి బంధు, నాలుగో రోజు అయినటువంటి ఈరోజు బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ బోనాల ఉత్సవాల్లో భాగంగా మా ఒడ్డర సంఘం 14వ వార్డుకు సంబంధించిన ఒడ్డర సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున బోనాలు, మేకపోతులు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇవే కాకుండా తొట్టెల ఊరేగింపు కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించి తొట్టెలు కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలు, రాజంపేట మరియు ఇంద్రకాలకు సంబంధించిన ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు నిండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే జాతరలు, ఉత్సవాలు, వేడుకలు అనేటివి హిందూ సంఘటిత కార్యక్రమాలు కాబట్టి ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ ఉత్సవాన్ని ఘనంగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. ఒడ్డెర సంఘం బోనాలు నిర్వహించడం జరిగింది. ఇందిరా కాలనీ రాజంపేట బోనాలు నిర్వహించడం జరిగింది. అట్లాగే బండ్లు, బోనాలు, మళ్ళా తొట్టెల కార్యక్రమం ఉంటుంది 4 గంటలకు వైభవంగా ఒడ్డెర సంఘం నుంచి నిర్వహిస్తున్నాము. భవానీ మాతాకి.